స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీస్ ప్రభుజీస్? కనిపిస్తుంది. ఎవరైనా చేస్తారా మంగళాచరణం? మాతాజీ నేను చేయనా ఈరోజు? గిరిజ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మహ్యం దదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం. మాతాజీ స్క్రోల్ చేయరా కొద్దిగా? వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. మాతాజీ. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः. ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नाम्ने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. वन्देहं परमानंद माधव श्री चैतन्यमेश्वरम. हरे कृष्ण माताजी. धन्यवाद माताजी. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా हरे మదన్ कृष्ण మోహన్ की जय. माताजी। श्री गौरी ताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी. దండవత్ ప్రణామం. ప్రణామం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నామ్మా. మాతాజీ. సో ఇప్పటి వరకు ఎన్ని శ్లోకాలు అయినాయి మనకి? సెకండ్ చాప్టర్ లో ఉన్నాం కదా. అవును మాతాజీ. 38 38 39 మాతాజీ 39 అయినాయి కదా. మనం ఒక చిన్న క్విజ్ లాగా పెట్టుకుందామా? ఒక 5-10 minutes. హరే కృష్ణ మాతాజీ. దండవత్ రిక్వెస్ట్ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ఏంటి మాతాజీ? మాతాజీ మీరు ఫస్ట్ లో అంటే ఏ చాప్టర్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అన్నట్టుగా మీరు ఇచ్చారు కదా ఫస్ట్ చాప్టర్ లో, అట్లా కొద్దిగా ఈ సెకండ్ చాప్టర్ కూడా అట్లా పెట్టండి మాతాజీ. అయిపోయాక పెడతాం మాతాజీ. మనకి ఆల్రెడీ మనం ఒక 5 టాపిక్స్ అని అనుకున్నాం కదా. సెకండ్ చాప్టర్ లో 5 టాపిక్స్ డిస్కస్ చేస్తారు కృష్ణ అని అనుకున్నాము. సో మనం అయిపోయిన తర్వాత సమ్మరీ ఒకసారి ఎవరైతే ఆ టైంలో అయిపోతుందో, అనుషా మాతాజీ గాని, నేను కానీ, రిషికేష్ ప్రభు కానీ ఎవరు అయిపోతే వాళ్ళు సమ్మరీ చెప్తారు. అయితే మనం ఈ రోజు ఒక 5 minutes మనం ఎందుకు భగవద్గీత చదువుతున్నాము అని కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను. అంత మీరు ప్రిపరేషన్ అవసరం లేదు. ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. సో భగవద్గీతలో మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు. 700 మాతాజీ. 700 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని యోగాలు ఉన్నాయి? ఎన్ని యోగాల గురించి డిస్కస్ చేశారు? 4 యుగాలు. అవి ఏంటి 4 యోగాలు?
సామవేదం జ్ఞానయోగము కర్మయోగం అధర్వవేదం జ్ఞానయోగం కర్మయోగము అది వస్తుంది. సామవేదం అధర్వవేదం ఋగ్వేదం మాతాజీ వేదాలు వేదం. కాదు, యోగా వేదాలు యోగా కాదు. యోగా వేదాలు మనకి అడుగుతున్నారు మాతాజీ. భగవద్గీతలో మనకి కృష్ణ ఏమేమి యోగాస్ చెప్పారు. మన యోగా అంటే ఏంటి అసలు ఫస్ట్? అష్టాదశ యోగాలు దేవ్- అదే అమ్మ. భగవంతునితో అనుసంధానం అవడం. అంటే కర్మయోగం భగవంతుడితో మనం ఎలా కనెక్ట్ అవుతాం అనేది యోగా అన్నమాట. దానికి 4 యోగాలు చెప్పారు. మనం జ్యువెల్ బాక్స్ అని అనుకున్నాం కదా, మీకు గుర్తుందా? కింద కర్మయోగ పార్ట్ ఒక జ్ఞాన యోగా, యోగ భక్తి యోగ మాతాజీ. అవును, ఇంకా అష్టాంగ యోగ, ధ్యాన యోగ, ధ్యాన ఓకే. యోగ అంటారు. సో ఈ 4 యోగాల గురించి డిస్కస్ చేశారు. ఇంకా కొన్ని లక్షణాలు మనకి త్రిగుణాల గురించి కూడా చెప్తారు. అది ఇంకా మనం ఆ చాప్టర్ వరకు రాలేదు కాబట్టి త్రిగుణాలు అందరికి తెలిసే ఉంటుంది కదా. అవును మత రజగుణము తమగుణము గుణము సత్యగుణము. సత్యగుణం. సత్వరజో తమోగుణం. తత్వ రజస్తమో. సత్వ రజో తమో గుణాలు. అయితే మనకి చాలా గొప్ప లక్షణాలు కూడా మనం నేర్చుకోవచ్చు భగవద్గీత నుంచి. ఏమన్నా కొన్ని చెప్పగలరా మీరు? ఒకటి రెండు చెప్పండి, అన్ని అవసరం లేదు. ఇప్పటి వరకు మనకి కృష్ణ అర్జునుడికి ఏమేం లక్షణాలు గురించి చెప్పారు? టాలరెన్స్ ఆత్మజ్ఞానం చెప్పారా? ఆత్మజ్ఞానం టాలరెన్స్. సహనం అనేది ఒకటి చెప్పారు. ఇంకా ఈక్వానిమిటీ ఒకటి చెప్పారు కదా, అంటే సమతుల్యత అనేది ఉండాలి మనకి శీతోష్ణాల్లో సుఖ దుఃఖాల్లో. సుఖ చెప్పారా? దుఃఖాలు. ఇంకా సాటిస్ఫాక్షన్, ఇలాంటి గొప్ప గొప్ప విషయాల గురించి కూడా మనం భగవద్గీత నుంచి నేర్చుకుంటాం. అయితే మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు మనకి 18 అధ్యాయాల కింద చెప్పారు. కృష్ణ ఇంకా 5 యూనివర్సల్లీ రిలవెంట్ టాపిక్స్ చెప్పారు. మనకి 5 విషయాలు గుర్తుండాలని చెప్తారు కదా భగవద్గీత. మనం ఎందుకు చదువుతున్నామంటే మనకి 5 విషయాలు గుర్తుండాలని మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం కదా. 3J 2K అని ఒకటి మనం అనుకున్నాం కదా, గుర్తుందా? గుర్తుంది కాలము మాత. కాలము సారీ కాలము కర్మ అని చెప్పారా మాతాజీ? అవును, మాతాజీ జ్ఞాపకం లేదు. మర్చిపోకూడదు, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, జీవ జగత్ జగదీష్ కాల కర్మ అని అనుకున్నాం కదా. 3J అంటే 3 జేలు ఉంటాయి, 2 కేస్ ఉంటాయి అన్నమాట. జీవ జగత్ జగదీష్ కాల కర్మ. సో జీవ అంటే మనం ఎవరు అంటే, మనం జనరల్ గా మనం భగవద్గీత చదవక ముందు మనం మన బాడీ అని అనుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మనకి తెలుస్తుంది మనం బాడీ కాదు, మనం సోల్ అని అర్థమవుతుంది కదా. సో అట్లా ఈశ్వర అంటే జగదీష్ అన్న ఈశ్వర అన్న ఒకటే. ఎవరు భగవంతుడు ఎవరు అనేది కూడా మనం తెలుసుకుంటాము. ఆయనకి మనకి ఏంటి రిలేషన్షిప్ అవి కూడా తెలుసుకుంటాము. ప్రకృతి అంటే ఏంటి అసలు? తెలుసుకుంటాం. ప్రకృతి అంటే ఏంటంటే మనం అసలు ఈ ప్రపంచం ఏంటి అసలు ఎందుకుంది అనేది కూడా తెలుసుకుంటాము. కాల అంటే కాలం నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. కర్మ అంటే మనం చేసే పనులు మనల్ని కర్మ బంధనాల్లో నుంచి చిక్కుకోకుండా మనం ఎలా పని చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం అన్నమాట. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ 4 యోగాల ద్వారా మనం భగవంతుడితో కనెక్ట్ చేసుకోవచ్చు, మనం మన భగవంతుడికి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, ఇంకా భక్తి యోగ అన్నమాట. సో భక్తి యోగా చేయడం వల్ల మనకి, భక్తి యోగా అంటే ఎలా చేస్తాం మనం? ప్రేమ సేవ రెండిటి ద్వారా చేస్తాం అనమాట భక్తి యోగ. అంటే మనకి మనం భగవంతుడి మీద ప్రేమ ఉంటే మనం భగవంతుడిని సెంటర్ చేసుకొని మనం భగవంతుడి కోసమే చేస్తాం అనమాట. అంటే మన 2 ధర్మాలు ఉంటాయి కదా, స్వధర్మ సాధన ధర్మ. సో స్వధర్మ అంటే మనకి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అన్నమాట. మనకి ఈ వర్ణాశ్రమ సిస్టమ్ లో మనకి ఇప్పుడు మనం ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు చేస్తారు, లేదంటే వాళ్ళ కుల ధర్మం ఏదైతే ఉంటుందో వాళ్ళు అది చేస్తూ ఉంటారు కదా. సో ఆ కర్మని కూడా మనం భగవంతుడిని సెంటర్ చేసుకొని చేస్తాం కాబట్టి మనకి భగవంతుడితో ఆ కనెక్షన్ ఆల్రెడీ ఉంటుంది. భక్తి యోగాలో ఉన్న వాళ్ళకి కర్మ ధ్యాన అన్ని చేస్తారు, ఎందుకంటే మనం స్వధర్మ చేసిన భగవంతుడితో కనెక్షన్ తోనే చేస్తాం, భక్తి చేసిన సాధన ధర్మ చేసినా మనం భగవంతుడితో కనెక్షన్ తోనే చేస్తాం. అంటే మనం ఏ యాక్టివిటీస్ అయితే చేస్తామో అది భగవంతుడికి కనెక్ట్ అయ్యేలాగే చేస్తాం కాబట్టి కర్మయోగా కూడా చేస్తున్నట్టే. అండ్ ఇంకా మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఇంకా ఉత్సాహం ఎంతూసియాజం ఉంటాయి కాబట్టి మనం జ్ఞానయోగా కూడా చేస్తున్నట్టే. అందుకే మనం స్క్రిప్చర్స్ చదువుకుంటున్నాం కదా, భగవద్గీత, భాగవతం, ఇంకా ప్రభుపాదుల వారి బుక్స్, అవన్నీ మనం తెలుసుకోవడానికి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకునేవే కదా. అది కూడా జ్ఞానయోగ చేస్తున్నట్టే అన్నమాట.
ఇంకా అవన్నీ చేయడం వల్ల మనకి ఇంకా భగవంతుడి మీద ధ్యానం చేయాలన్న ప్రేరణ కూడా వస్తుంది కదా. మనం రోజు ఆ, ఎవరికి తగ్గట్టు వాళ్ళు జపమాల కూడా చేస్తారు కదా. సో జపం చేయడం అంటే నథింగ్ బట్ ధ్యానం చేయటం అనమాట. ధ్యాన యోగా కూడా చేస్తున్నట్టే ఆటోమేటిక్ గా. సో మనం భక్తి చేస్తున్నామంటే మనకి ఆ కర్మయోగా చేస్తున్నట్టే, జ్ఞానయోగా చేస్తున్నట్టే, ధ్యాన యోగా కూడా చేస్తున్నట్టే అన్నమాట. సో భక్తి యోగా చేయడం వల్ల ఇవన్నీ ఇంటర్నల్ గా అన్ని చేస్తున్నట్టే, కానీ మనం కర్మయోగా చేయడం వల్ల మిగతావన్నీ చేసినట్టు కాదు. జ్ఞానయోగా చేసినందువల్ల మిగతావన్నీ చేసినట్టు కాదు. అర్థమైంది కదా. మనకి భక్తి యోగా చేస్తే మనం అన్ని యోగాలు చేసినట్టే. మనం అన్ని యోగాల ద్వారా భగవంతుణ్ణి కనెక్ట్ అవుతున్నట్టు అర్థం అన్నమాట. అర్థమైంది. సో మనకి ఇంకా అందువల్ల మనకి ఇంకా గీతాలో ఏం చెప్తున్నారంటే త్రిగుణాల గురించి కూడా చెప్తారు. అది ఇంకా మనం ముందు అధ్యాయాల్లో నేర్చుకుంటాము. ఇంకా ఇంకా మన గొప్ప గొప్ప లక్షణాలు కూడా పెంపొందించుకోవడానికి డెవలప్ చేసుకోవచ్చు మనం. టాలరెన్స్, ఈక్వానిమిటీ, సాటిస్ఫాక్షన్. పరిషత్ వర్గాల గురించి కూడా బాగా నేర్చుకుంటాము. అవును, అరిషడ్ వర్గాల గురించి కూడా నేర్చుకుంటాము. అయితే మనకి కృష్ణుడే స్వయంగా చెప్పారనమాట. ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? ఈ స్క్రిప్చర్స్ చదవడం వల్ల మనకి ఇవన్నీ తెలుస్తాయని ఎవరు చెప్పారంటే కృష్ణుడే చెప్పారనమాట. మనకి 16.24లో 16th చాప్టర్ లో 24th శ్లోకాలు చెప్తారనమాట. తస్మాత్ శాస్త్రం పరమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి అని చెప్పారనమాట. అంటే ఏంటంటే మనకి శాస్త్రాలు చదవడం వల్ల మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదు, అంటే ఏది మన కర్తవ్యం, ఏది మన కర్తవ్యం కాదు అనేది అర్థం చేసుకుంటామంట. చాలాసార్లు మనకి అర్థం కాదు కదా ఏది మంచిది, ఏది మంచిది కాదు అనే డిస్క్రిమినేషన్ మనం చేయలేమన్నమాట. అవి మనకి ఎలా నేర్చుకుంటామంటే శాస్త్రాలు చదవడం వల్ల, శాస్త్రాధ్యయనం చేయడం వల్ల నేర్చుకుంటామని కృష్ణుడే చెప్తున్నారన్నమాట. సో దాని వల్ల మనకి నియమ నిబంధనలు కూడా తెలుస్తాయంట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇప్పుడు ఈ పని చేయాలంటే దీనికి ప్రాసెస్ ఏంటి, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, అవి కూడా తెలుసుకుంటాము. ఇంకా దాని వల్ల మనం క్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటామని చెప్తున్నారన్నమాట. కృష్ణుడే 16.24లో చెప్తున్నారన్నమాట. మనకి ఆథరైజేషన్ ఇవన్నీ మనం ఏదన్నా కొత్తగా తెలుసుకుంటే మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, ఎవరు చెప్పారు అని అడుగుతాం కదా. సో మనకి హైయెస్ట్ అథారిటీ కృష్ణ అన్నమాట. ఆయనే చెప్తున్నారు 16.24లో. స్క్రిప్చర్స్ వల్ల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అర్థం చేసుకుంటాం. నియమ నిబంధనలు ఏంటి తెలుసుకుంటాం. తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించడం వల్ల మనం క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకుంటామని కృష్ణుడే చెప్తున్నారు అన్నమాట. సో అయితే మనకి ఇంకా 3 విషయాలు తెలుసుకోవచ్చు. అంటే మీరు విన్నారా? సంబంధ, అభిధేయ, ప్రయోజన అని 3 విషయాలు విన్నారా ఎప్పుడైనా? లేదు మాతాజీ. మాతాజీ లేదా? అంటే ఏం లేదు, మనం ఇప్పుడు చెప్పుకున్నదే సంబంధ అంటే మనకి భగవంతుడితో ఏంటి సంబంధం అని తెలుసుకోవడం అన్నమాట. అంటే భగవంతుడు ఎవరు, ఆయనతో మనకి ఏంటి రిలేషన్షిప్ అనేది తెలుసుకోవడం. అని మన ప్రయోజనం ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, భగవద్ధామానికి చేరుకోవాలి అనేది ప్రయోజనం అన్నమాట. అంటే మన లక్ష్యం ఏంటి, మనం భగవద్ధామానికి చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి, ఏం చేస్తే మనం భగవద్ధామానికి చేరుకుంటాం? అభిధేయ అంటారు, భక్తి చేస్తే. అభిధేయ అంటే భక్తి ప్రాసెస్ అన్నమాట. మనకు ఆల్రెడీ భగవంతుడితో రిలేషన్షిప్ ఉంది, దాన్ని మనం మర్చిపోయాము. దాన్ని ఇప్పుడు మనం భక్తి ద్వారా పునరుద్ధరించుకొని మనం భగవద్ధామానికి చేరుకుంటాం అన్నమాట. ప్రయోజనం అంటే అదనమాట. సో సంబంధం ఏంటి, ప్రయోజనం ఏంటి, దాన్ని ఎలా చేరుకోవాలనేది అభిధేయ అన్నమాట. ఈ 3 గుర్తుంచుకోండి: సంబంధ, అభిధేయ, ప్రయోజన. అంటే ఇవన్నీ మనం చెప్పుకున్న టాపిక్సే, కాకపోతే ఇలా ఈ వర్డ్స్ గుర్తుంచుకోవడం వల్ల మనకి ప్రాసెస్ గుర్తొస్తుంది అనమాట. మన స్క్రిప్చర్స్ చదవడం వల్ల మన రిలేషన్షిప్, మన భగవంతుడితో ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది తెలుస్తుంది. దాన్ని ఎలా చేయాలనేది తెలుస్తుంది. మన ప్రయోజనం ఏంటి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అడుగుతారు కదా జనరల్ గా. చాలా మంది అనుకుంటారు అసలు ఎందుకు మనం ఈ రోజు ఇలా ఈ పనులన్నీ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అంటే మనకి జనరల్ గా ఒక డౌట్ వస్తుంది అనమాట. చాలా మందికి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు మనం కూడా ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ ఎలా జంతువులు ఎలా మనం ఆహార, నిద్ర, భయం, మైథున ఈ 4 పనులు చేస్తున్నాయో మనం కూడా అవే చేస్తున్నాం ఏంటి, మనకి ఏమన్నా వేరే లక్ష్యం ఉందా అనే డౌట్ వస్తుంది చాలా మందికి. సో అది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. మన పర్పస్ ఏంటి, మనం భగవంతుడి మీద ప్రేమని పునరుద్ధరించుకొని భగవద్ధామానికి చేరుకోవడం అనేది మన లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యం ఏంటనేది కూడా మనకి ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది అనమాట. భగవద్గీత చదువుకోవడం వల్ల, భాగవతం చదువుకోవడం వల్ల. సో ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇంకో కోణంలో చూస్తే మనకి
చాలా మంది ఆచార్యస్ చెప్తూ ఉంటారు, హౌ టు లివ్ అండ్ హౌ టు లీవ్ అని చెప్తారనమాట. అంటే మనం ఎలా బతకాలి, ఎలా చనిపోవాలి, మన బాడీ ఎలా వదిలేయాలి అనేది కూడా చెప్తారనమాట. అంటే మన పరీక్షిత్ మహారాజ్ స్టోరీ మనం చెప్పుకున్నాం కదా. పరీక్షిత్ మహారాజ్కి ఇంకా 7 డేసే టైం ఉంటుంది, ఆయనకి 7 రోజుల్లో చనిపోతాడనే శాపం వస్తుంది. ఇంకా ఆయన భాగవతం చదవాలని డిసైడ్ అవుతాడు. ఆయన వెళ్ళి సుఖదేవ్ గోస్వామిని అడుగుతారనమాట, ఇప్పుడు నాకు 7 రోజులే టైం ఉంది కాబట్టి నేను ఎలా దీన్ని ఆ, ఎలా బతకాలి, నేను ఎలా చనిపోవాలి, దానికి ఏమన్నా ఒక ప్రాసెస్ ఉందా అని అడుగుతారనమాట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి భాగవతం చెప్తారనమాట. ఆ 7 రోజులు 7 రాత్రులు ఆయన నిద్ర పోకుండా భోజనం చేయకుండా మొత్తం భాగవతమే వింటారనమాట. సో అంటే మనకి భగవంతుడి మీద సెంటర్ చేసుకొని మన జీవితాన్ని ఎలా అర్థవంతంగా గడపాలో మనకి గ్రంథాలు చెప్తాయి అన్నమాట. అంటే మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా, జీవితం ఒక ప్రిపరేషన్, మరణం ఒక పరీక్ష అని. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, మన చదువుకునే పిల్లలు, ఎగ్జామ్స్ రాయడానికి సంవత్సరం అంతా చదువుతారు, ఎగ్జామ్ లాస్ట్ లో ఇయర్ ఎండింగ్ లో ఎగ్జామ్ రాస్తారు అనమాట. అయితే వాళ్ళు ఆ, నేను అంత సంవత్సరం అంతా చదవాల్సిన అవసరం ఉంది, ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు నో మాతాజీ. మాతాజీ. ఒప్పుకోరు కదా. మనం కూడా అలానే అనుకుంటాం అనమాట. ఇప్పటి నుంచే భగవంతుని ఏం తలుచుకుంటాం, లాస్ట్ వయసులో అప్పుడు భక్తి చేసుకోవచ్చులే, ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు అని మనం చాలా మందికి వింటూ ఉంటాం కదా. కానీ మనం కూడా అలా ఎస్ మాతాజీ. అనుకున్న వాళ్ళమే కదా. సో అట్లా అయితే మనం పరీక్ష బాగా రాయగలమా? నో లేదు మాతాజీ. మాతాజీ, రాయలేము. రాయలేం కదా. సో పూర్తిగా మనం రాయలేదు. అట్లా పూర్తిగా రాయలేము. అంటే ఇంకా అయినా కొన్ని గ్యారంటీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. గ్యారంటీ కూడా ఉండదు కదా మాతాజీ, 60 years అవును, తర్వాతే మనం చనిపోతామని. ఎప్పుడు అవును, అటాక్ అవుతుందో తెలీదు, కాబట్టి మనం రెడీగా ఉండాలి భక్తి చేసుకొని. అవును, కరెక్ట్. సో జీవితం అంతా మనం భక్తి అనే ప్రిపరేషన్ చేసుకుంటే మరణించే టైంలో మనకి భగవంతుడు గుర్తొస్తాడు అనమాట. అంటే మరణం టైంలో మనకి భగవంతుడు ఆ, గుర్తుకు రావాలంటే మనకి మరణించే టైంలో మనకి జనరల్ గా ఎవరికైనా తేలు కుడితే ఎంత నొప్పి ఉంటది, 1000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత పెయిన్ ఉంటదంట. అలాంటి పెయిన్ లో మనకి భగవంతుడు గుర్తు రావాలంటే మన ప్రిపరేషన్ అంత బాగుండాలన్నమాట. సో మన ప్రిపరేషన్ అంత బాగుంటేనే అలా మనం భగవంతుడి నామస్మరణ, మనం భగవంతుడు గుర్తొస్తాడు. లేకపోతే మనం ఇప్పుడు ఒక డాగ్ ని పెంచుకున్నాం అనుకోండి, మనం చనిపోయే టైంలో దాని మీద చాలా అనుబంధం ఉంటుంది. ఆ కుక్క ఆ, గురించే మనకు ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అయ్యో ఇప్పుడు నేను ఇలా చనిపోబోతున్నాను, దాన్ని ఎవరు చూసుకుంటారు, దాని టైంకి ఎవరైనా పెడతారా లేదా, లేకపోతే తన నా మీద దిగులు పడుతుందేమో, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. కాబట్టి మనకి నెక్స్ట్ జన్మ కుక్కలాగా వస్తుంది అనమాట. ఎలా అయితే మనం జడభరత స్టోరీ చెప్పుకున్నాం కదా ఒకసారి. జడభరత అనే ఆయన చాలా ఎక్సాల్టెడ్ డివోటీ, ఆయన ఒక రాజు అన్నమాట, భరత మహారాజు. ఆయన రాజ్యం అంతా వాళ్ళ డిసెండెంట్స్ కి ఇచ్చేసి ఆయన ఆ, అడవిలోకి వెళ్ళి చక్కగా ఆయన భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఆయనకి ఒక జింక అనేది ఒక రోజు ఆయన ఆ, చక్కగా ఈ సంధ్యావందనం చేసుకుంటుంటే ఆయనకి ఒక పులి ఆ, జింకని వెంటాడుతూ కనిపిస్తుంది అనమాట. ఆ జింక ఆల్రెడీ గర్భవతి. సో అలా పరిగెట్టే టైంలో ఆ జింక డెలివరీ చేసేస్తుంది బేబీ జింకని డెలివరీ చేసేసి తను చనిపోతుంది అనమాట. సో ఆ బేబీ జింకని చూసుకోవడానికి ఎవరు లేరనేసి ఆయన ఆ జింకని తెచ్చుకొని పెంచుకుంటారు. తెలియకుండానే ఆయనకి ఆ జాలి వల్ల ఆయన తెచ్చుకుంటారు అనమాట. దాన్ని చూడటానికి ఎవరు లేరు, నేను దాన్ని రక్షిస్తానని ఆయన ఆ కంపాషన్ తో ఆయన తెచ్చుకొని పెంచుతా ఉంటారు అనమాట. తెలియకుండానే ఆయనకి దాంతో అనుబంధం ఏర్పడిపోద్ది. సో ఆయనకి మరణం ఆసన్నం అయినప్పుడు ఆయన జింక గురించి ఆలోచిస్తారనమాట. సో ఆయనకి జింక గురించి ఆలోచించడం వల్ల నెక్స్ట్ జన్మలో జింక అయి పుడతారనమాట. సో అలానే మనం మరణించే టైంలో దేని గురించి ఆలోచిస్తామో మనం అదై పుడతాం అనమాట. సో అందుకనే జీవితం ఒక ప్రిపరేషన్, మరణం ఒక పరీక్ష అని అంటుంటారు. సో మన ప్రిపరేషన్ ఎంత బాగుంటే, అందుకని మనకి 5 సంవత్సరాల వయసు నుంచే భక్తి అనేది ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. పెద్దవాళ్ళు అయిన తర్వాత, లేకపోతే ముసలితనంలో ఉన్నప్పుడే మనం భక్తి చేయాలి అని ఏం లేదు. మన 5 సంవత్సరాల నుంచి భక్తి చేసుకుంటే, ఎంత బాగా ప్రిపరేషన్ ఉంటే మనకి నెక్స్ట్ చక్కగా ఏ వైష్ణవ ఫ్యామిలీస్ లోనో, లేదంటే మనం డైరెక్ట్ గా భగవద్ధామానికి వెళ్ళిపోవడమో అది జరుగుతుంది అనమాట. ఆ పరీక్షలో మనం అలా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చక్కగా ఈ భక్తి అనే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
సో ఇంకా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండడం వల్ల, ప్రతిరోజు ఇవన్నీ చూస్తూ ఉండడం వల్ల మనం ఇదే సర్వస్వం అని భావించి మోసపోతాం అనమాట మాయ వల్ల. సో కానీ ఈ శాస్త్ర జ్ఞానం వల్ల మనం, ఈ శాస్త్ర జ్ఞానం రెగ్యులర్ గా చదవడం వల్ల, క్రమం తప్పకుండా చదవడం వల్ల, వినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ భ్రాంతి కూడా తొలగిపోతుంది అనమాట. లేకపోతే మనం ఇదే ఇదే లైఫ్, ఇదే సర్వస్వం అని, ఈ జీవితమే సర్వస్వం, ఈ బాడీయే నేను అనే ఐడెంటిటీతోనే ఉండిపోతాం. సో దానివల్ల మనకు శాస్త్రాలు చదవడం వల్ల మనం ఈ స్క్రిప్చర్స్ రీడింగ్, లిజనింగ్, శ్రవణం, కీర్తనం, వీటి వల్ల మనకి ఆ భ్రాంతి కూడా తొలగిపోతుందని ఆ, మనకి ఆచార్యస్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా శాస్త్రాలు చదవడం వల్ల ఇంకేమి తెలుస్తుంది మనకి, మనకి భగవంతుడి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. లేకపోతే మనం అంతా మర్చిపోయాం కదా భగవంతుడు ఎవరు, ఆయన పేరేంటి, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన అడ్రస్ మనకి ఇప్పుడు తెలుసా? ఆయన అడ్రస్ ఏంటి? వైకుంఠం మాతాజీ. వైకుంఠం, గోలోక బృందావనం. సో మనకి ఇప్పుడు అంతకుముందు అయితే తెలియదు కదా ఆయన అడ్రస్, ఆయన ఆయన నామ రూప గుణ లీలల గురించి అంత ఎక్కువ తెలియదు. ఆయన ఫాదర్ ఎవరు, ఆయన మదర్ ఎవరు, ఆయన ఫ్రెండ్స్ ఎవరు, ఆయన లవర్స్ ఎవరు, ఆయన పాస్ట్ టైమ్స్ ఏంటి, ఆయన క్వాలిటీస్ ఏంటి. ఇప్పుడు మనకు తెలుసు కదా ఆయనకి 6 ఆపులెన్సెస్ ఉంటాయని తెలుసు. ముందు తెలియదు కదా, శాస్త్రాలు చదువుకోవడం చదవక ముందు మనకు తెలియదు కదా. సో తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం దేవుణ్ణి చక్కగా ప్రశంసిస్తాం అనమాట. ఇంతకుముందు అంత ప్రశంస ఉండదు, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అంటే భగవంతుణ్ణి పొందాలి అనే ఇంట్రెస్ట్ కూడా మనకి పెరుగుతుంది అనమాట. అంతకుముందు అంత ఉండేది కాదు. ఈ శాస్త్రాధ్యాయం వల్ల మనకి అది కూడా పెరుగుతుంది అనమాట. సో మనం కూడా చక్కగా భగవంతుడి అసోసియేషన్ లో ఉండాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అనే కోరిక కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్క్రిప్చర్స్ రీడింగ్ వల్ల. సో ప్రభుపాదుల వారు ఒకసారి చెప్తారంట, ఎప్పుడు మనం ఆ, ఈ స్క్రిప్చర్స్ చదవాలనే ఉత్సాహం ఎక్కువ ఉండాలి మనకి. ఆధ్యాత్మిక లోకం అంటే ఏంటి, అసలు దానికి అది ఎక్కడ ఎక్కడ ఉంటుంది, మనం ఎలా చేరుకోవాలి అనే ఉత్సాహం ఎప్పుడు ఉండాలని ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారంట. మనకి ఈ స్క్రిప్చర్స్ చదవడం వల్ల ఆ ప్రేరణ వస్తుంది అనమాట. మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి అనే ప్రేరణ మనకి ఈ స్క్రిప్చర్స్ చదవడం వల్ల వస్తుంది. కానీ కొంతమంది అనొచ్చు, అయితే అర్జున డైరెక్ట్ గా కృష్ణ దగ్గర నుంచి విన్నారు, నాకు ఆ అవకాశం లేదు కదా అని అనుకోవచ్చు అనమాట. కానీ ప్రభుపాదుల వారు దానికి కూడా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే మనకి భగవద్గీత, ఎప్పుడైనా సరే మనం భగవద్గీతని ఓపెన్ చేసినా, కన్సల్ట్ చేసినా, విన్నా, చదివినా మనం కృష్ణతో అసోసియేట్ అయినట్టే అంట. ఎందుకంటే కృష్ణ ఉపదేశాలు, సూచనలు వేరు కాదనమాట. ఎలా అయితే కృష్ణ కృష్ణ పేరు వేరు కాదంటారో, అలానే ఆయన చెప్పిన ఉపదేశమే కదా భగవద్గీత, అది కూడా డిఫరెంట్ కాదనమాట. అందుకనే మనకి బాగా చదువుకున్న కొద్దీ మనకి ఏమనిపిస్తుంది అంటే, సీరియస్ గా చదివితే మనం ఆ ఫీల్ అవుతాం అనమాట, కృష్ణనే మన ముందు ఉండి చెప్తున్నారు అని. అంటే టాలరేట్ అర్జున అంటే మనం మనల్ని టాలరేట్ చేయమని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఈ శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని టాలరేట్ చేయడం నేర్చుకోమని మనకి చెప్పారు కదా ఒక శ్లోకంలో. సో అలానే మనకి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అంట మనం సీరియస్ గా చదివితే గనక. సో అలా మనం కృష్ణుడితో అసోసియేట్ అయినట్టు కూడా మనం ఫీల్ అవ్వచ్చు అని ప్రభుపాదుల వారే చెప్తున్నారు అనమాట. ఇంకా మనం శ్రీల ప్రభుపాదులు లాంటి ఆచార్యులతో అసోసియేషన్ అవ్వచ్చా మనం? ఇప్పుడు ఆయన గోలోకానికి వెళ్ళిపోయారు, మనం ఇప్పుడు ఆయనతో అసోసియేట్ అవ్వచ్చా? ఇది అసోసియేషన్ ఏమవుతుంది, అతని గురించి వింటున్నాము, అవి చదువుతున్నాము. మీ అందరి శిక్ష గురువుల వినడమే కదా అందరి అసోసియేషన్ అంటే, అంతేనా మాతాజీ? శ్రీల ప్రభుపాదుల బుక్స్ చదువుతున్నాం కాబట్టి ఆయనతో అసోసియేషన్ ఉంటుంటే అవును. యాక్చువల్ గా ప్రభుపాదుల వారు చెప్పారంట, నాతో మీరు ఎప్పుడైనా సరే నా బుక్స్ చదివారంటే మీరు నాతో అసోసియేట్ అయినట్టే అని చెప్పారంట. ఎందుకంటే నేను ఏం చెప్తానో, నేను ఏం మాట్లాడతానో అవే నా బుక్స్ లో రాశాను. సో నేను లేకపోయినా, మీరు నా బుక్స్ చదివినట్టయితే, ఆ, నేను చెప్పిన బోధనలు విన్నట్టయితే నాతో అసోసియేట్ అయినట్టే అని ఆయన టొరంటోలో ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు చెప్పారనమాట, 1975లో ఆగస్ట్ 7th కి. సో మనకి ప్రభుపాదుల వారు కూడా అదే ధృవీకరించారు, అండ్ కృష్ణ కూడా అదే చెప్తున్నారు అనమాట. సో మనకి ఇప్పుడు భగవద్గీత, మనం సకామ కర్మ అయిపోయింది కదా. సకామ కర్మ అంటే వర్క్ ఫర్ ఎంజాయ్మెంట్, ఆనందం కోసమే పనిచేస్తాం అనమాట. అండ్ మనకి 2.31 నుంచి 37 వరకు సకామ కర్మ చెప్తారనమాట కృష్ణ. అంటే కృష్ణ ఏం చెప్తారంటే, అర్జునుడిని ఫైట్ చేయమని చెప్తారనమాట. ఫైట్ చేయడం వల్ల ఆయనకి గెలిచినా ఓడిపోయినా ఆయనకి లాభమే కానీ నష్టం లేదని చెప్తారు. అంటే అర్జునుడు ఏం చెప్తాడు, నాకు ఎటువైపు చూసినా
నాకు అంత నష్టమే కనిపిస్తుంది అనే స్టేజ్ నుంచి ఆయన నీకు ఎటువైపు చూసినా లాభమే ఉంది అనే స్టేజ్ కి తీసుకొస్తారనమాట. ఎలా అంటే అర్జునుడు ఏం చెప్తాడంటే, నాకు అందరూ రిలేటివ్స్, బంధువులు, గురువు గారు, తాతగారు వీళ్ళందరూ పూజార్హులు, నేను వాళ్ళని ఎలా చంపుతాను, ఆ, వాళ్ళని చంపితే నాకు పాపం వస్తది, ఇలా వాళ్ళని చంపడం వల్ల కూడా ఇది వర్ణ సంకర అవుతుంది, ఆ ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళందరూ చనిపోతే స్త్రీలకి పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఎటు చూసినా నాకు నష్టమే కనిపిస్తుంది అని చెప్తారు కదా అర్జున. కానీ కృష్ణ ఏం చెప్తున్నారంటే, నీ డ్యూటీ ఫైటింగ్, నీ డ్యూటీ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నీకు పాపం వస్తది, నీ డ్యూటీ నువ్వు చేయలేదు కాబట్టి నీకు ఆ పాపం అంటుకుంటది, ఇంకా అపకీర్తి వస్తుంది, ఇంకా నింద పాలవుతావు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అర్జునుడు అంత యోధుడికి అపకీర్తి అంటే ఆయనకి మరణం కన్నా ఆ, ఇంకా దుర్లభం, ఇంకా ఆ, ఆ, ఏమంటారు, ఆ, మరణం కన్నా ఇంకా ఘోరమైందని చెప్తారనమాట. సో ఫైట్ చేయడం వల్ల నీకు రెండు లాభాలు ఉంటాయి. ఒకవేళ నువ్వు గెలిచావంటే నువ్వు చక్కగా రాజు అవుతావు, రాజ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. ఒకవేళ ఓడిపోయావంటే నీకు చక్కగా ఆ, స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్తారనమాట. ఎందుకంటే క్షత్రియులకి వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తూ వాళ్ళ యుద్ధ భూమిలో ఆ, చనిపోతే గనక వాళ్ళకి ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతారు అనమాట. సో నీకు నష్టం ఏం లేదు, నువ్వు ఇన్ని నష్టాలు చెప్తున్నావు, చాలా గొప్ప తెలిసిన జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఇవి చూసుకోవాలి, నీకు నీ డ్యూటీ నువ్వు చేయాలి, నీ డ్యూటీ చేసి నువ్వు యుద్ధంలో గెలిస్తే కింగ్డమ్ వచ్చి ఎంజాయ్ చేస్తావు, ఓడిపోయినా నీకు నష్టమేం లేదు, నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తారన్నమాట. సో ఫైటింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు పాపం వస్తుంది, నీ డ్యూటీ నువ్వు విస్మరిస్తున్నావు కాబట్టి పాపం వస్తుంది, ఇంకా ఇన్ఫేమీ వస్తుంది అంటే అపకీర్తి వస్తుంది, ఇంకా క్రిటిసిజం అంటే నిందలు కూడా వేస్తారు, అర్జునుడు ఇలా పారిపోయాడు యుద్ధ భూమిలో యుద్ధం చేయలేక అనే అపకీర్తి వస్తుంది, ఇంత పెద్ద యోధుడికి అది మరణం కన్నా ఘోరమైనదని చెప్తారనమాట కృష్ణ. సో అయితే మనకి రెండు ధర్మాలు ఉంటాయని అనుకున్నాం కదా, అర్జునుడిని ఎందుకు డ్యూటీ చేయమంటున్నారు, అర్జునుడి స్వధర్మం ఏంటి? అతను క్షత్రియుడు కాబట్టి అతని స్వధర్మం. క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయాలి, అది ఆయన స్వధర్మం అన్నమాట. ఇంకా సాధనా ధర్మ అని ఇంకోటి ఉంటుందన్నమాట మనకి, స్వధర్మం సాధనా ధర్మం. సాధనా ధర్మ అంటే ఏదో ఒక యోగాతో మనం భగవంతుడి కనెక్ట్ అవ్వడం అనమాట. అంటే మన విషయంలో తీసుకుంటే భక్తి చేయడం, ప్రాక్టీస్ చేయడం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మన డ్యూటీస్ అన్ని వదిలేసి భక్తిలో ఉండాలని కాదు, కానీ మనం ఏది చేసినా అది భగవంతుడిని సెంటర్ లో ఉంచుకొని చేయాలి, కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రభుపాదుల వారు అయితే చెప్పేవాళ్ళు అంట, మీ మీ టైంని 24 అవర్స్ని 8 గంటలుగా డివైడ్ చేసుకోమని చెప్పేవాళ్ళంట. 8 గంటలు మీరు చక్కగా మీ పోషణ కోసం పని చేయండి, మీరు ఎలా అయితే ఫ్యామిలీని పోషించుకోవాలో, మీ దేహాన్ని ఎలా సంరక్షించుకోవాలో వాటి పోషణకి సంబంధించిన పని చేయండి, డబ్బులు సంపాదించుకోండి, దాని వరకు 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు భక్తి చేసుకోండి అని చెప్తారంట. సో అట్లా మనం ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట, మన స్వధర్మ మన సాధనా ధర్మ రెండు బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. సో కృష్ణ కూడా ఆ, అర్జునుడికి నీ స్వధర్మ డ్యూటీ ఏంటి, నీది క్షత్రియ డ్యూటీ యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చేయమని చెప్తున్నారు అనమాట. సో 31 నుంచి 37 వరకు ఏం చెప్పారంటే, 31వ శ్లోకంలో క్షత్రియాగా నీ స్వధర్మం యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చేయమని చెప్పారు 31లో. 32లో ఏం చెప్పారంటే, క్షత్రియులకి ఇలా అవకాశం రావడం అనేది స్వర్గానికి డోర్లు ఓపెన్ చేసినట్టు అని చెప్పారనమాట. అంటే క్షత్రియులకి ఇలా అనుకోకుండా యుద్ధం చేసే అవకాశం రావడం మీకు డైరెక్ట్ గా స్వర్గానికి డోర్లు ఓపెన్ చేసినట్టు, సో అది నీకు అదృష్టం దురదృష్టం కాదు అని చెప్తారనమాట. సో 33లో ఏం చెప్తారంటే, నువ్వు ఫైట్ చేయకపోతే కనుక నీకు పాపం వస్తుంది, ఎందుకంటే నీ డ్యూటీ నువ్వు విస్మరిస్తున్నావు కాబట్టి, అండ్ నీకు ఇంకా రెప్యుటేషన్, నీవు గొప్ప యోధుడివి, గొప్ప యుద్ధం చేసే వ్యక్తిలాగా నీకు అంత పేరుంది, ఆ ఆ రెప్యుటేషన్ కూడా పోతుంది అని, పేరు ప్రఖ్యాతలు కూడా పోతాయి అని చెప్తారనమాట. సో ఇంకా 34లో ఏం చెప్తారంటే, నీ గురించి ఆ, అందరూ మాట్లాడుకుంటారు, నీ అకీర్తి అనేది వ్యాపించిపోతుంది, ఇంకా ఇంత అకీర్తి వచ్చింది ఇంత గొప్ప యోధుడికి అంటే అది మరణం కన్నా ఘోరమైనదని 34లో చెప్తారనమాట. సో 35 36లో ఇంకా నువ్వు నింద ఫేస్ చేయాల్సి వస్తుంది అని కూడా చెప్తారనమాట. అందరు క్రిటిసైజ్ చేస్తారు, అర్జునుడు ఇలా అర్జునుడు అలా అని, సో అది కూడా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా 37లో ఏం చెప్తున్నారంటే,
సో ఒకవేళ నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు. ఆ, నువ్వు విన్ అయితే చక్కగా భూమి మీదే రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఎంజాయ్ చేస్తావని చెప్తారనమాట. సో అలా 31 నుంచి 37 వరకు సకామ కర్మ అంటే నీ డ్యూటీ నువ్వు ఎలా చేయాలి, చేయడం వల్ల నీకు ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది అనేది కృష్ణ చెప్తున్నారన్నమాట. అంటే మనకు నిర్దేశించిన విధులు మనం చేయాలని కృష్ణ చెప్పారనమాట. సో అయితే కృష్ణ ముందు లాస్ సిట్యుయేషన్ నుంచి విన్ విన్ సిట్యుయేషన్ కి తీసుకొస్తారు ఇప్పుడు అర్జునుడు ఎంతో బాధలో ఉన్నారు. అన్ని వైపులా నాకు నష్టమే కనిపిస్తుంది, ఏది ఎటు చూసినా నాకు ఆ లాభం అనేది ఇంత కూడా కనిపించట్లేదు అని చెప్తారు కదా. సో ఆ లాస్ నుంచి నీకు విన్ విన్నే, నీ డ్యూటీ నువ్వు చేయడం వల్ల నీకు ఏ నష్టం ఏం లేదు అనే దగ్గరికి తీసుకొస్తారనమాట. సో 38వ శ్లోకం నుంచి 53 వరకు 38 to 53 వర్క్ విత్ డిటాచ్మెంట్ నిష్కామ కర్మ గురించి చెప్తారనమాట కృష్ణ. సో నిష్కామ కర్మనే మనం బుద్ధి యోగా అని కూడా అంటారనమాట. అంటే మనం డిటాచ్మెంట్ ఉంటది మనకి, రిజల్ట్స్ గురించి ఆలోచించము, మన రిజల్ట్స్ భగవంతుడికే వదిలేస్తాం అన్నమాట. సో ఆయన ఏం చెప్తున్నారంటే సుఖ దుఃఖే లాభాలాభం జయాజయో అంటే హ్యాపీనెస్ డిస్ట్రెస్ సుఖ దుఃఖాలు ఈ డ్యువాలిటీస్ గురించి చెప్తున్నారు అనమాట. జయాజయో అంటే ఆ, జయ అజయం అంటే విక్టరీ డిఫీట్. ఇంకా లాభాలాభం అంటే లాభం కానీ నష్టం, అలాభం అంటే నష్టం. సో ఈ అన్నిట్లో నువ్వు ఈక్వానిమిటీతో ఉండాలి అని చెప్తారనమాట. అంటే అప్పుడు అలా ఈక్వల్ గా సమతుల్యంగా తీసుకోవడం వల్ల నీకు పాపం తగలదు అని చెప్తారనమాట. సో ఈ సుఖ దుఃఖాలు అనేవి బాడీ ప్లేన్ లో ఉంటాయి అన్నమాట. ఈ, ఆ, స- ఈ శీతోష్ణాలు మన ఫిజికల్ బాడీకి తెలుస్తాయి అన్నమాట. వేడిగా ఉన్న చల్లగా ఉన్న మన బాడీకి తెలుస్తుంది. హ్యాపీనెస్ డిస్ట్రెస్ మనకి ఎలా తెలుస్తాయి? సూక్ష్మ శరీరం ద్వారా తెలుస్తాయి అన్నమాట. అవునా? మనసుకి. మనస్సుకు తెలుసు. మనస్సు బుద్ధి అహంకారం ఈ మూడు సూక్ష్మ శరీరం అని మనం అనుకున్నాం కదా. స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా. స్థూల శరీరం అంటే మనకు కనిపించే బాడీ స్థూల శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అంటే మనకి కనిపించదు, మైండ్ బుద్ధి అహంకారం, మన బుద్ధి అహంకారం అంటారు. ఈ శీతోష్ణాలు మనకి బాడీకి తెలుస్తాయి, సుఖ దుఃఖాలు మైండ్ కి తెలుస్తాయి అన్నమాట. ఈ లాభ లాభము అలాభము, ఆ, జయము అపజయము ఈ మూడింటిని ఈక్వల్ గా తీసుకొని సమతుల్యంగా నీ డ్యూటీ నువ్వు ఫైటింగ్ అనే డ్యూటీని చేస్తే గనక నీకు పాపం తగలదు అని చెప్తారనమాట. లేకపోతే నువ్వు పాప ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని కృష్ణ చెప్తున్నారనమాట. సో ఈక్వానిమిటీ గురించి చెప్పారనమాట ఈ శ్లోకంలో. సో నీ డ్యూటీ నువ్వు పెర్ఫామ్ చేయాలి, ఈక్వానిమిటీగా ఉండి నీ డ్యూటీ నువ్వు పెర్ఫామ్ చేయాలని చెప్తారనమాట. సో ఇంకా గీత ఆ, ఇంకా 39th శ్లోకలో ఏం నిన్న నిన్న చెప్పారు కదా. 39th ఇది మనం అనుకున్నది. సో అవును మాతాజీ. 30 డౌట్. ఏం మాతాజీ? సో మనకి 40th శ్లోక చెప్పుకుందాం ఈరోజు. అయితే మనం ఒకసారి మనకి నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఉన్న శ్లోకాస్ లో ఇంపార్టెంట్ శ్లోకాస్ ఏమున్నాయో వాటిని మనం ఒక్కసారి రిసైట్ చేసుకొని మనం 40th శ్లోక స్టార్ట్ చేద్దాం. సో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి కదా. అవును అవును మాతాజీ. మాతాజీ. సో 108లో మనం ఇప్పటి వరకు చదువుకున్నవి ఒక 10 ఉన్నట్టున్నాయి. ఆ 10 ఒకసారి రిసైట్ చేసుకొని మనం 40th శ్లోక చదువుకుందాం. కనిపిస్తుంది కదా స్క్రీన్? హరి బోల్. బాగుంది మాతాజీ, చాలా థ్యాంక్స్. మొత్తం అన్ని ఒక దగ్గర పెట్టారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంగ్లీష్ లో ఉన్నాయి మాతాజీ, యాక్చువల్ గా ఆన్లైన్ ఉన్నాయి మనకి ఇస్కాన్ డిసైటరీ మీరు ఇస్కాన్ పంపించండి చౌపట్టిలో. మాతాజీ. నేను షేర్ చేస్తాను ఇది. మాతాజీ మీరు షేర్ చేయండి మాతాజీ. చేస్తాను. ఎక్కువ ఎక్కువ. చేస్తాను మాతాజీ. అయితే నేను రిసైట్ చేస్తాను, మీ అందరు మ్యూట్ లో పెట్టుకొని నాతో పాటు రిసైట్ చేయండి. లేదంటే ఓకే మీరు లేకపోతే నేను రిసైట్ చేసేది అందరికి వినిపించదు కదా. సో మీరు అందరు మ్యూట్ లో పెట్టుకొని నాతో పాటు రిసైట్ చేయండి. ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కార్పణ్యదోషోపహతः స్వభావः పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాः యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. श्रीभगवानुवाच अशोचयानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गताशूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नाशं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, రావటం లేదు మాతాజీ వాయిస్. లేదు, స్ట్రక్ అయ్యారు మాతాజీ. न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. స్క్రీన్ షేర్ చేయండి మాతాజీ. స్క్రీన్ షేర్ ఓకే, డిస్కనెక్ట్ అయినట్టుంది, సారీ. కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ, ఇప్పుడు ఎస్ మాతాజీ, కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. वाशांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान् अन्यानि संयाति नवानि देहि. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः. जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्यार्थे न त्वं शोचितुमर्हसि. देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि. సో నేను ఇవి షేర్ చేస్తాను. మనం 40th శ్లోక చూద్దాం. 40th కూడా మనకి నాట్ 18 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ఒకటి అన్నమాట. అందరి దగ్గర భగవద్గీతాస్ ఉన్నాయి కదా, ఉన్నాయి మాత. ఆన్లైన్ ఫాలో అవుతున్నారా? ఉన్నాయి మాతాజీ, ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఓకే, లేకపోతే కనుక తీసుకోండి. ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉంటే కనుక మాకు చెప్పినా మేము కొరియర్ చేస్తాము. 2.40 షేర్ చేస్తాను. ఎవరైతే రిసైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, తర్వాత రిసైట్ చేద్దాం. టూ 2.40 స్టార్ట్ చేద్దాం. టైం చాలా అయినట్టుంది మనకి. రివిజన్ లోనే ఒక శ్లోకం చెప్పుకున్నాం. 2.40. అయితే మనం ఇది అయిపోయిన తర్వాత ఒక క్విజ్ పెట్టుకుందాము. మనకు సెకండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు ముందు వాటిల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు అనమాట. ఓకే మాతాజీ, మాతాజీ. ఒక మాట చెప్పనా? చెప్పండి నేను మాతాజీ. భక్తి వృక్షాలు ఉన్నప్పుడు నేను ఇట్లానే క్విజ్ ప్రిపేర్ చేశాను మాతాజీ. అది ఒకవేళ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. ఇంటికి వెళ్ళాక, అదే బెంగళూరు వెళ్ళాక నేను మీకు సెండ్ చేస్తాను ఒకసారి షూర్ మాతాజీ, చేయండి. క్విజెస్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో మనం ఈ శ్లోకాలు సెట్ చేసుకున్నాము. నేను చెప్తాను, మీరు నా తర్వాత చెప్పండి. నేహాభిక్రమనాశోస్తి అన్మ్యూట్ చేసుకోండి. విక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే
प्रत्यवायो न विद्यते స్వల్పమప్యస్య ధర్మస్య स्वल्पमप्यस्य धर्मस्य త్రాయతే మహతో భయాత్ त्रायते महतो भयात् నేహాభిక్రమనాశోస్తి नेहाभिक्रमनाशोऽस्ति ప్రత్యావాయో న విద్యతే प्रत्यावायो न विद्यते స్వల్పమప్యస్య ధర్మస్య स्वल्पमप्यस्य धर्मस्य త్రాయతే మహతో భయాత్ त्रायते महतो भयात् గిరిజా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, రిసైట్ చేస్తారా? చదువుతాను మాతాజీ. చదవండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేహాభిక్రమణోऽస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సరిపోయింది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ స్వాతి మాతాజీ. మాతాజీ మీరు రిసైట్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేశారు, లేకపోతే అనువాదం చదువుతారా? మీకు శ్లోక రిసైట్ చేయాలంటే రిసైట్ చేయండి, లేదంటే మీరు అనువాదం చదవండి. శ్లోకం చదవాలా మాతాజీ? మీకు శ్లోకం చదవాలని ఉంటే చదవండి మాతాజీ, లేదంటే అనువాదం చదవండి. ఓకే మాతాజీ. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవాలి మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. దుర్గా మాతాజీ రేస్ చేశారు, మనం దుర్గా మాతాజీకి అవకాశం ఇద్దాం. దుర్గా మాతాజీ. ధనోత్రణ మాతాజీ. ఈ ప్రయత్నమునందున నష్టమును గాని హానిని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయమును నుండి మానవుని రక్షించును. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కళావతి మాతాజీ మీరు ఇది చదవండి, భాష్యం చదవండి. కొద్దిగా మీరు కొంచెం చదవండి, మిగతా వాళ్ళు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ఫస్ట్ పారా చదవండి. కృష్ణ చైతన్యంతో కర్మలను అనుసరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే ఉండును. లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము ఒక్క శాతము పూర్తి అయిన శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభమున 2వ శాతము నుండి మొదలగును. కానీ భౌతిక కర్మ యందు 100కి 100 సఫలత కలిగే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100కి 100 ఫలితమును పొందెను. శ్రీమద్ భాగవతము 15.17 నందు ఈ విషయమునకు సంబంధించిన ఒక శ్లోకము కలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చదువుతారా మిగతాది? కొత్త వాళ్ళు ఎవరైనా చదవని వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేదా ఈ రోజు చదవడానికి? రోజు చాలా మంది హ్యాండ్ రేస్ చేస్తారు, అయితే నేనే పిలుస్తాను. కళావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. స్వధర్మం శరణామృజం హరే భృజన్న పక్వో ధాపతేతో ఎత్ర వాబద్ధ మభూతముష్య కింకోవార్థ ఆప్తు భజతా స్వమతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు కర్మలను పూర్తి
కాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగు ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు భౌతిక కర్మలను పరిపూర్ణముగా నొనరించువాడు పొందు లాభమేమి. క్రైస్తవులు కూడా ఈ విషయమని ఇట్లు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను ఉత్తమైన ఆత్మను కోల్పోయినచో అతడెట్టి లాభమును పొందగలుగును. భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహంతోనే ముగిసిపోవును. కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహాంతగానంతరము కూడా మానవుణ్ణి తిరిగి కృష్ణ చైతన్యం వైపుకే కొనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవులకు మరింత పురోగతి సాధించుటకు అవకాశం కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మ యొక్క లక్షణం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. సంగం సత్యనారాయణ ప్రభు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, శ్లోకం రిసైట్ చేస్తారా? చేస్తాను మా. చేయండి ప్రభు. మానోషస్తి నేహాభిక్రమణోశాస్తి ప్రత్యవ్యాయో న విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహోద్భయాత్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ. సో హరే కృష్ణ. మనకి ఈ ప్రయత్నం నందు నష్టం గాని హాని గాని లేదని చెప్తున్నారు. ఈ ప్రయత్నం అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో మనం కృష్ణ చైతన్యంతో ఏ పని చేసినా దానికి నష్టం గాని హాని గాని ఏముండదని చెప్తున్నారు అనమాట. కొంచెం పురోగతి అయినా సరే అది మహత్తరం అని చెప్తున్నారు. ఇంకా భయం నుండి మానవుల్ని రక్షిస్తుందని చెప్తున్నారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాము. అయితే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం కృష్ణ చైతన్యంతో ఏ పని చేసినా కూడా మనకి ఈ అది ఇప్పుడు సగం ఆపేసినా కూడా మనకి నెక్స్ట్ జన్మలో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు కడితే సగం నేను ఓన్లీ స్లాబ్ వేస్తాను, గోడలు కట్టను, ఒక 10 అంతస్తులు ఇల్లు లేపుతారనమాట. స్లాబ్ మాత్రమే వేస్తారు, గోడలు కట్టరు. దానివల్ల అది సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? కంప్లీట్ కాలేదు కదా It's a మాతాజీ, success, ఫెయిల్ way of అయినట్టే. success. Way of success. It is a అంటే ఇంకా part అక్కడ of the way of success. కరెక్టే, కంప్లీట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది కదా. సక్సెస్ కంప్లీట్ చేయకుండా అవుతుంది. మధ్యలో ఆపేస్తారు, ఒక It 20 is a way, సంవత్సరాలు 30 it is a సంవత్సరాలు way, it is a way of success, not full success. సగంలో ఆపేశారు కాబట్టి అది కంప్లీట్ చెప్పాలంటే ఇప్పుడు మనం జడ్జి చేయాలంటే సక్సెస్ అవ్వనట్టే, అక్కడ ఆపేశారు కాబట్టి. అంటే కంటిన్యూ చేస్తే కనుక సక్సెస్ అయినట్టే మీరు చెప్పినట్టు. అయితే మనం కృష్ణ కాన్షియస్నెస్ లో ఇప్పుడు సపోజ్ ఎవరైనా భక్తితో గుడి కట్టాలని అనుకుంటారు, కానీ ఆ గుడి భగవంతుడి మీద ప్రేమతో కట్టాలని స్టార్ట్ చేస్తారనమాట. ఆ గుడి సగంలో ఆపేసినా కూడా వాళ్ళకి ఆ ఫలితం ఉంటుందన్నమాట. వీళ్ళకి సక్సెస్ అనేదే ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉండదు. అంటే భగవంతుడి భక్తితో కృష్ణ చైతన్యంలో ఏ పని చేసినా కూడా దానికి పర్మనెంట్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ సగంలో ఆపేస్తే మనం భౌతికంగా చూసుకుంటే సగంలో ఆపేసిన ఇల్లుకి దానివల్ల సక్సెస్ ఉండదు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కానీ కృష్ణ చైతన్యంలో ఏ పని చేసినా కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ భక్తి అనేది ఇప్పుడు కొంచెమే చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో మనం కొద్దిగా చేయగలిగాము, ఇక నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జన్మలో మనం ఎక్కడి నుంచి అయితే ఆపేస్తామో అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకే మీరు చాలా మంది భక్తుల్ని చూసుంటారు, చాలా ఫాస్ట్ గా భక్తిలో ప్రోగ్రెస్ అవుతారనమాట. అంటే వాళ్ళు అంతకు ముందే చేసి వచ్చారు కాబట్టి. ఇప్పుడు మనం కొంతమంది భగవద్గీత చదువుకోవడం మనకి కొంచెం సమయం పడుతుంది. అంటే మనం ఎంతవరకు ఆపామో అక్కడి నుంచి మనకి అర్థమవుతుంది. కానీ కొంతమంది ఒక సంవత్సరంలోనే భగవద్గీత భాగవతం అన్ని చదివేస్తారు, వాళ్ళు ఇంకా ప్రీచింగ్ కూడా చాలా చక్కగా చేస్తారనమాట చాలా తక్కువ టైంలో. అంటే వాళ్ళు అంతకు ముందు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి అంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్తారనమాట. సో కృష్ణ చైతన్యంలో చేసే పనికి పర్మనెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఇల్లు ఆపేశారు, 10 అంతస్తులు స్లాబ్ వేసి వదిలేశారు, నెక్స్ట్ జన్మలో వచ్చి ఆ మిగతాది కంప్లీట్ చేయలేరు కదా. అంటే ఈ భౌతికంగా మనం ఏది నేర్చుకున్నా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు అనమాట నెక్స్ట్ జన్మకి. అదే కృష్ణ చైతన్యంలో ఏది చేసినా అది పర్మనెంట్ గా ఉంటుందని చెప్తున్నారు అనమాట కృష్ణ. అయితే మనకి అజాముల్యుడు కథ తెలుసు కదా. ఒకప్పుడు అజాముల్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. సో అతను చిన్నప్పటి నుంచి చాలా ధార్మికమైన విధులు వేదాలు చదువుకోవడం, భక్తి మార్గం బాగా చక్కగా వాళ్ళ తండ్రి గారు ఏది చెప్తే అది చేసేవాళ్ళు. ఇంకా భక్తి చేయడంలో చాలా నిష్ణాతుడు అనమాట.
ఇంకా తండ్రి గారికి దైవారాధన చేయడంలో బాగా సహాయం చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ, సేవ చేయడంలో, భగవంతుడి సేవ చేయడంలో చాలా బాగా చేసేవాడు. మిగతా అన్ని కూడా చక్కగా నేర్చుకున్నాడు. వాళ్ళకి బ్రాహ్మణులకు ఉండే ధార్మిక విధులు, ఇంకా వేద పారాయణ, ఇంకా భక్తి చేయడం, విధి విధానాలు చేయడం అవన్నీ చక్కగా పాటించేవాడు. చాలా నిష్ణాతుడు కూడా అన్నమాట. అయితే ఏమవుతుందంటే ఒక రోజు ఆయన అడవికి వెళ్తాడు పూలు తీసుకురావడానికి. వెళ్ళినప్పుడు ఒక మద్యం తాగిన వ్యక్తి ఒక వేశ్య ఆలింగనం చేసుకునే దృశ్యం చూస్తాడనమాట. ఆ దృశ్యం చూసి అతనిలో కామం పెరిగిపోతుంది అనమాట. సో కొంతకాలానికి అతనికి అదే మైండ్ లో తిరుగుతూ ఉంటది అనమాట. ఆ కామం యొక్క వాంఛ, ఆ కోరిక మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఆయన అప్పటికే మ్యారీడ్ అన్నమాట. ఆయనకి పెళ్ళవుతుంది, వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది, ధర్మపత్ని. ఇంకా కొంతకాలానికి ఆ వేశ్య మీద ఆయనకి బాగా కామం పెరిగిపోయి ఆమె ధర్మపత్నిని, ఇంకా తల్లిదండ్రుల్ని, ఇంకా బ్రాహ్మణ జీవితాన్ని మొత్తాన్ని వదిలేసి ఆ వేశ్యతో కలిసి అక్రమ జీవితం ప్రారంభిస్తాడనమాట. ఇంకా ఆ వేశ్యతో కలిసి ఉండడం వల్ల అతనికి ఇంకా పాప కార్యాలకు అలవాటు పడిపోతాడు. దొంగతనం, మోసం, ఇంకా మద్యపానం, ఇంకా చెప్పవసరం లేదనమాట. అలాంటి అన్ని విధాలుగా పాడైపోతాడు అనమాట. ఇంకా అంత అశుభ కార్యాలు చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ అజామల్లుడికి ఇంకా చాలా మంది పిల్లలు పుడతారనమాట ఆ వేశ్యతో. అతనికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరంటే అతనికి చివరిగా పుట్టిన కుమారుడు అనమాట. అతనికి పేరు ఏం పెడతారంటే నారాయణ అని పేరు పెడతారనమాట. సో ఇంకా అతనికి అపారమైన ప్రేమ ఉంటదన్నమాట నారాయణుడి మీద. చివరి కొడుకు అవడం వల్ల ఇక ఎప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉంటాడనమాట. తరచుగా ఎప్పుడు ఆ కొడుకునే పిలుస్తూ ఉంటాడనమాట. అయితే ఆయనకి 88 సంవత్సరాలు వస్తాయి. ఇంకా వేశ్యతోనే జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ 88 ఏళ్ల వయసులో అతనికి మరణశయ్యపై ఉన్నప్పుడు యమదూతలు వస్తారనమాట అతని ప్రాణం తీసుకెళ్ళడానికి. అప్పుడు ఏమైందంటే ఆయనకి, మనం జనరల్ గా లాస్ట్ టైంలో భగవంతుడి నామస్మరణ చేసుకోవాలి, భగవంతుడిని తలుచుకోవాలంటాం కదా. సో అతను భయంతో ఏం చేస్తాడంటే వాళ్ళ కుమారుడి పేరు పిలుస్తాడు అనమాట. నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉంటాడు అనమాట. సో అయితే అదే సమయంలో ఇంకా భగవంతుని పవిత్ర నామస్మరణ అయినట్టే కదా నారాయణ అంటే. ఆయనకి మైండ్ లో నారాయణుడి మీద ప్రేమ లేదు, కానీ భయంతో కొడుకు మీద ప్రేమతో కొడుకుని నారాయణ నారాయణ అని పిలవడం వల్ల ఆ శబ్దం విష్ణుదూతలు వింటారనమాట. విని విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని అడ్డుకుంటారనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి చెప్తూ ఉంటారు, మనకి ఈ భయాలు ఏముండవు అంటే, మనకి లాస్ట్ టైంలో యమదూతలు వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట. సో ఆ భయం నుంచి కూడా మనం మీరు కృష్ణ చైతన్యంలో ఉంటే మీకు ఆ భయం నుంచి కూడా మీరు దూరం అవుతారని చెప్తూ ఉంటారనమాట. మానవుల్ని రక్షిస్తుంది కృష్ణ చైతన్యం ఆ మహత్తరమైన భయం నుంచి అని చెప్తారు కదా. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే ఈ శబ్దం విని విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని అడ్డుకుంటారు. ఇంకా యమదూతలు ఆ మేము లేదు, ఇతనికి టైం అయిపోయింది, మేము తీసుకెళ్లిపోవాలి అంటే, లేదు మేము ఒప్పుకోము, నారాయణుడి పవిత్ర నామాన్ని ఒక్కసారి పిలిచినా కూడా భగవంతుని కృప లభిస్తుందని వాళ్ళు చెప్తారనమాట. ఇంకా అజామిలుడు ఇవన్నీ వింటాడనమాట. ఇవన్నీ విని ఇంకా చలించిపోతాడు అనమాట. ఓకే, నేను జీవితంలో చాలా పాపాలు చేశాను, నారాయణ నామం వల్ల నాకు భగవంతుని కృప లభించిందని గ్రహిస్తాడు. కానీ అతను ఆల్రెడీ చాలా భక్తి చేశాడు. ఆయన ఒక టైంలో చాలా ఆ, నిష్ణాతమైన భక్తి చేశాడు అనమాట వాళ్ళ తండ్రి గారితో కలిసి. దానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారనమాట. అంటే మైండ్ లో అంటే జస్ట్ లైక్ దట్ ఆయనకి ఊరికే పేరు పిలవడం వల్ల ఖచ్చితంగా ఆ, లాభం ఉంటుంది. కానీ ఇంత లాభం ఎందుకు వచ్చిందంటే ఆయన ఇంతకు ముందు చేసిన దానికి ఫలితం ఒక అవకాశం ఇవ్వాలని కృష్ణ అనుకున్నారు కాబట్టి. సో వెంటనే ఆయన ఇంకా ఆ టైంలో ఇంకా విష్ణుదూతలు అడ్డుకుంటారు కాబట్టి ఆయనకి మరణం అనేది రాదు. ఇంకా ఆయన ఏం చేస్తారు, ఈ విషయం అంతా గమనిస్తారు కదా వాళ్ళు మాట్లాడుకోవడం, ఆయన తప్పు అనేది తెలుసుకుంటాడు అనమాట. నేను ఇంత చాలా పాపకార్యాలు చేశాను అని బాగా చెల్లించిపోతాడు. ఇంకా అయినా సరే నాకు నారాయణుడు నామం వల్ల నాకు భగవంతుడి కృప లభించిందని గ్రహించి వెంటనే కుటుంబాన్ని వదిలేసి హరిద్వార్ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ మళ్ళా శుద్ధ భక్తి స్టార్ట్ చేస్తాడు. భగవంతుడి మీద నిష్కలంక భక్తుడుగా భక్తి స్టార్ట్ చేస్తాడు. ఆ భక్తి చేసుకొని చక్కగా శుద్ధ భక్తిలో మార్గంలోకి వెళ్తాడు అనమాట. సో అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ, శుద్ధ నామస్మరణ కూడా చేస్తాడు. ఆయన భక్తి బాగా పెరిగిపోతుంది. ఇంకా అలా ఆ నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ప్రాణాలు విడిచిపెడతాడు అనమాట. ఈసారి విష్ణు దూతలు వచ్చి ఆయన్ని స్వర్గలోకానికి, వైకుంఠానికి తీసుకెళ్తారు. ఇంకా అతనికి మోక్షం అనేది వస్తుంది అనమాట. అంటే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, భగవంతుని నామస్మరణ ఎంత శక్తివంతమైనది అంటే, మనం ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా మన నామస్మరణ చేయడం వల్ల ఎంత శక్తి ఉంటుందనేది మనం నేర్చుకోవచ్చు. ఇంకా భక్తి మార్గం ఎంత గొప్పది అని కూడా నేర్చుకోవచ్చు. అంటే
పాపాలు చేసి ఎంత పతనమైనా సరే నిజమైన భక్తితో నారాయణ్ణి స్మరించినా మోక్షం పొందొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా చెడు జీవితాన్ని వదిలేయాలని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. చెడు జీవితం అంటే బ్యాడ్ అసోసియేషన్ మనం వదిలేయాలన్నమాట. అజామిలుడు ఎందుకు భ్రష్టుడయ్యాడు? చెడు సాంగత్యం వల్ల భ్రష్టుడయ్యాడు అనమాట. అందుకని మనం భగవంతుడి భక్తుల సాంగత్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాంగత్యంలో ఉంటే మనకి ఆ మ్, మనం మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం వెళ్తున్నా సరే మనల్ని అప్రమత్తం చేస్తారనమాట భక్తులు. అందుకని మనకి సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కృష్ణుడు ఎంత కృపామయుడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక నామస్మరణతోనే భక్తులని రక్షించే దయామయుడు అని కూడా కృష్ణుడిని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది ఇస్తారు కృష్ణ. ఎంతటి పాపాత్ములైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరించడం ద్వారా విముక్తి పొందవచ్చు అని కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఆయన నారాయణుడి మంత్రం జపించాడు. మనం కూడా హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల, కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల మనకి చాలా లాభాలే గాని నష్టం అనేది ఉండదు. భయం నుంచి కూడా మనకి రక్షణ అనేది దొరుకుతుందని మనం దీని నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ అనువాదంలో కూడా అదే చెప్తున్నారు. ఈ ప్రయత్నం నందు నష్టం గాని హాని గాని లేదు. మనకి లాభమే గాని నష్టం గాని హాని గాని ఉండవు అనమాట. కొంచెం స్వల్ప పురోగతి అయినా సరే మహత్తర భయం నుంచి మనుషుల్ని రక్షిస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇంకా మనకి టైం లేదు కాబట్టి మనం ఈ ఒక్క శ్లోకమే చెప్పుకుందాం ఈ రోజు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. బాగుంది మాతాజీ, క్లాస్ బాగుంది. ఈ రోజు క్విజ్ ది స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. నాకు జనరల్ గా ఒక డౌట్ మాతాజీ. ఇప్పుడు మనం ఎలా అయితే ప్రతిదీ దేవుడు అంశ నుంచే వచ్చిందని మనం వేటిని చంపకుండా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తాం కదా, అలానే ప్లాంట్స్ కూడా ఉంటదా మాతాజీ? ఉంటుంది. ప్లాంట్స్ కూడా లివింగ్ బీయింగ్సే కదా, ప్లాంట్స్ కి కూడా ఉంటుంది. కాకపోతే మనం ప్లాంట్స్ ని రూట్స్ నుంచి తీసేసి మనం ఇబ్బంది పెట్టాం కదా. యాక్చువల్ గా మనకి చెప్పాలంటే అది కూడా హింస కిందకే వస్తుంది. అందుకే మనం భగవంతుడికి ఆఫర్ చేసి మనం తీసుకుంటాం ప్రసాదము. కాకపోతే మనకి ప్లాంట్స్ కి చేయడం వల్ల ఆ, ఇప్పుడు మనం కాయలు కోసుకుంటాము, వెజిటబుల్స్ తీసుకుంటాము, చెట్టు మొత్తాన్ని చంపేయం కదా. ఇప్పుడు జనరల్ గా నాన్ వెజ్ అడుగుతున్నా తినే మాత జనరల్ గా వాటికి అడుగుతున్నా కూడా మాతాజీ, అలా వాటికి కూడా చంపకూడదు, లివింగ్ అలా బీయింగ్స్. కట్ చేయకూడదా? జనరల్ గా అయితే చేయకూడదు, కానీ మన జీవనాన్ని సాగించాలంటే, మనం భక్తి చేసుకోవాలంటే ఆ కొంచెం హింస చేయొచ్చు. అది మన భక్తి కోసము, మన శరీరాన్ని కాపాడుకోవడం కోసము. అందుకనే మనం భగవంతుడికి ఆఫర్ చేయడం వల్ల అవన్నీ ఆ కర్మ ఫలితాలన్నీ పోతాయి అన్నమాట. అందుకని మనకి ప్రసాదం తీసుకోండి అని ఎందుకు చెప్తారంటే, ఒకటి కృతజ్ఞత, భగవంతుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత. ఇంకోటి శుద్ధీకరణ జరిగిపోతుంది, కర్మ ఫలితాలన్నీ మనకి రాకుండా ఉంటాయి అన్నమాట. కానీ ప్రతి ఆ, జీ ప్లాంట్స్ కూడా జీవాసే కదా మనకి. ప్లాంట్స్ కూడా మనకి తెలియదు కానీ పెయిన్ ఉంటుంది అనమాట వాటికి కూడా. ఆ వాటిని కూడా చంపకూడదు, అవి కూడా లివింగ్ ఎంటిటీసే. కాకపోతే మనకి హింస అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ప్లాంట్స్ ని కాయలు కట్ చేస్తాం కానీ చెట్టు తీసేయం కదా, ఏవో కొన్ని ఆకుకూరలు వాటికి తప్పించి. సో అట్లా తక్కువ హింస ఉంటుంది. అది కూడా హింసే, కానీ దాని నుంచి బయటపడడానికి మనం భగవంతుడికి దాన్ని సమర్పించుకుంటాం కాబట్టి కర్మ అనేది మనకి రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఈ కల్టివేషన్ లో కూడా చాలా జీవాలు చనిపోతాయి కదా మనకి. ఎస్ మాతాజీ, అవును. రైతులు దగ్గర నుంచి అండ్ ఇంకా దాని నుంచి చాలా చాలా మంది దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉందో మనకు తెలియదు. మన దాకా ఈ ధాన్యాలు కానీ ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ చేరాలంటే, కూరగాయలు కానీ చాలా మంది చేతులు మారుతాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ కాన్షియస్నెస్ ఏంటో తెలియదు మనకి. సో ఎస్ నాట్ ఓన్లీ హింస, ఈ కాన్షియస్నెస్ కూడా తెలియదు. ఎవరో కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఘోరమైన పాపాలు చేసే వాళ్ళు, ధనార్జన కోసమే చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎస్ అవన్నీ కూడా మాతాజీ, మనకి ఉంటారు. పాస్ అవుతాయి అన్నమాట. మనం భగవంతుడికి అర్పించకుండా తినడం వల్ల అవన్నీ మనకి ఆ పాపం మనం కూడా పంచుకున్నట్టే. వాళ్ళు చేసినా మనం చేసినా ఒకటే అన్నమాట. ఇప్పుడు నేను చంపట్లేదు కదా, చాలా మంది అంటుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు. ఎస్ మా నే- నేను చంపట్లేదు కదా, ఆల్రెడీ చనిపోయింది అది, వాళ్ళు ఎవరో చనిపోయిన చంపారు అంటే తినే వాళ్ళకి కూడా వస్తుంది ఆ పాపం. అందరికీ సమానంగానే పంచుతారు. సో అది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అలానే ప్లాంట్స్ విషయంలో కూడా మనకి కూడా వస్తది, కానీ దాన్ని నుంచి మనం బయటపడడానికి భగవంతుడికి ఆఫర్ చేస్తాం కదా. సో దాని ఆ కర్మ ఫలితాలు మనకి ఏమి అంటుకోవు అన్నమాట. ఓకే, ఓకే.
అవును మాతాజీ, జనరల్ గా అంటారు మనం ఏం చంపలేదు కదా, దాన్ని మనకేం తప్పు ఉంటది, ఎవరో చంపించిందని మనం తింటున్నాము. అవును. అంటే ఈ రోజు మీరు తినలేదంటే రేపు వాళ్ళు చంపరు కదా. ఎస్ మాతాజీ, కరెక్ట్. హరి బోల్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ప్రకాష్ ప్రభు మీరు హ్యాండ్ రేస్ చేశారు, ప్రశ్న ఏమైనా ఉందా? हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. माता जी इंग्लिश वर्जन पीडीएफ ఉంటే కొద్దిగా మాకు పెట్టండి మాతా जी। ఇంగ్లీష్ వర్షన్ ఏంటి ప్రభు, భగవద్గీతనా లేకపోతే? భగవద్గీత 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 మీకు ఆన్లైన్ లో ఉంటుంది ప్రభు. వేదాబేస్ అని ఒకటి ఉంటుంది కదా, నేను లింక్ షేర్ చేస్తాను. ఆ, దీంట్లో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. పీడిఎఫ్ ఉంటే ఏమన్నా పెట్టండి, అవకాశం ఉంటే అని అడుగుతున్నాను। పీడిఎఫ్ కావాలా? ఓకే, చూస్తాను ప్రభు. పీడిఎఫ్ ఉంటే పంపిస్తాను, లేదంటే వేదాబేస్ లింక్ పెడతాను. వేదాభ్యాస్ లింక్ పెట్టండి, అయినా పీడిఎఫ్ PDF అంటే చూస్తాను. కూడా ఓకే ఓకే మేడం। ప్రభు, షూర్. మీ పాప మాత్రం మీకంటే ముందుగా మీ భక్తులకు వచ్చింది, మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది షార్ట్లీ। మంచిదే కదా అలా ప్రభు, భక్తిలో చాలా ప్రోగ్రెస్ అవడమే మనందరి జీవిత లక్ష్యం కాబట్టి. వాళ్ళ అందుకే వాళ్ళ ఎర్లీగా స్టార్ట్ చేయాలి ప్రభు. మనం పిల్లలకి 5 సంవత్సరాల వయసు నుంచి, ఇంకా ముందు నుంచి భక్తుల పిల్లలైతే చాలా ఇంకా పుట్టినప్పటి నుంచి భక్తిలోనే ఉంటారు కదా వాళ్ళు. ఇంకా మన గోవర్ధన్ ప్రభు వాళ్ళ బాబు, రిషికేష్ ప్రభు వాళ్ళ బాబు, ఇంకా చిన్న చిన్న ఏజ్ నుంచే వాళ్ళు ఈ కీర్తన్స్ కి వాటికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, యాత్రలకి వెళ్తూ ఉంటారు. గోవర్ధన్ ప్రభు వాళ్ళ బాబు అర్జున్ అని ఉంటాడు, తను అర్జున్ ప్రభు అయితే 6 మంత్స్ నుంచే ఆ, యాత్రాస్ 6 మంత్స్ నుంచే ఇంకా కీర్తన్ ప్రోగ్రామ్స్, హౌస్ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతూ ఉన్నాడు. సో అలాంటి అవకాశం మనం కూడా మన పిల్లలకి కల్పించాలి, అంత వీలైతే అంత. వాళ్ళు ఈ ఈ లైఫ్ లో కాదు మాతాజీ, లాస్ట్ లైఫ్ లో వాళ్ళు మంచి భక్తులు ఉన్నందుకే మంచి భక్తుల ఇళ్లలో వాళ్ళు బర్న్ అయింది అట్లా అది। అయి ఉండొచ్చు ప్రభు, కరెక్టే. ఓకే మాతాజీ, థ్యాంక్ ధన్యవాదాలు యూ ప్రణాం। ప్రభు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. అజిత మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మాతాజీ ఇందాక చెప్పారు కదా ధర్మ పోరాటం అధర్మ పోరాటం అని. ధర్మ పోరాటం చేస్తే నింద వస్తుంది కదా మాతాజీ, అది కృంగిపోతాం కదా మన ఆత్మ. మనం ధర్మంగా మనకు వచ్చేది మనం తీసుకోవడానికి పోరాటం చేసేందుకు అది న్యాయమా అన్యాయమా? పోరాటం న్యాయమే అని చెప్తున్నారు కృష్ణ ఇక్కడ మనకి. మరి నింద వస్తే మీరు నాకు రావాల్సింది నేను పోరాడి తీసుకుంటే నింద వస్తే ఎలా మాతాజీ? అంటే ఇప్పుడు నింద కృష్ణ ఏం పెడతారు కదా ఇప్పుడు చెప్తున్నారంటే, జనరల్ లైఫ్ లో. అవును అవును, కృష్ణ భీష్ముని చంపేశాడు, దుర్యోధనుని చంపేశాడు అనే నింద, అది నింద అనే దానికన్నా జనరల్ గా మనం మంచి జరిగితేనే మంచి గురించి ఎక్కువ మాట్లాడతాం కదా మాతాజీ. ఇప్పుడు మనందరం ఏం గుర్తుంటుంది మనకి, అర్జునుడు కృష్ణుడికి ధర్మ సంస్థాపనలో హెల్ప్ చేశాడు, ఇలా దుర్మార్గుల్ని చంపేశాడు అని అనుకుంటాం గాని, అయ్యో అర్జునుడు దుర్యోధనుని చంపేశాడు, ఎంత తప్పు చేశాడని మనం అనుకోం కదా. ఎందుకంటే మనకు కూడా తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. ఒకవేళ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా మీరు ధర్మంగా వెళ్తూ వస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరు మీ డ్యూటీ లాగా మీరు చేయండి, మీ రిజల్ట్స్ నాకు వదిలేయండి అంటున్నారు. అలాంటి నిందలు అవన్నీ ఆయనే తీసేసుకుంటారు అనమాట మనకి అంటే అవి ధర్మం వర్తించవు. తెలిసిన వాళ్ళు కూడా నిందలు మోపుతారు మాతాజీ. అవును. ఏదైతే మాకు రావాల్సిందో మేము ధర్మంగా పోరాడి తీసుకున్న తర్వాత దా దేవునికి తెలిసిన వాళ్ళు కూడా మమ్మల్ని నింద పెడితే అది కృంగిపోతాం కదా. వేరే వాళ్ళు కాదు, మన మనుషులే. మనం ధర్మంగా వచ్చేది తీసుకుంటే అది నింద కింద వేస్తారు కదా మాతాజీ. కొట్లాడతారు వీళ్ళు, ఎప్పుడు పోరాడతారు అదే విధంగా వేస్తారు. అది మన మనస్సు అనేది, మన ఆత్మ అనేది కృంగిపోతది కదా. అది ఎలా తీసుకోవాలి మనము? హరే కృష్ణ అజిత మాతాజీ, మనకు నిందలు వేసేదే మన వాళ్ళు, వేరే ఎక్కడి నుంచో రావు మనకి, మన అదే వాళ్ళ నుంచే కరెక్ట్ వస్తాయి. చెప్పారు మాతాజీ. ఇది అర్జునుడు మాట కూడా అయితే మన చాలా కరెక్ట్ చెప్పారు. ఎదుగుతుంటే పోరాడాడు. చాలా నిందలు వేస్తారు మాతాజీ. దీనికి అవగాహన అనేది చేంజ్ అయ్యింది మాతాజీ. మీరు స్క్రిప్చర్స్ చదవడం వల్ల, భగవంతుడి ఉపదేశాలు వినడం వల్ల మనం దాన్ని ఎలా తీసుకోవాలి, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అంటే ఈ అది నింద వేయడం వల్ల మనం డౌన్ అవుతా ఉంటాం. ఆ నింద వేసి ధర్మం తెలిసిన వాళ్ళే నింద కరెక్టే వేస్తున్నారని. మాతాజీ. అంటే మీరు పట్టించుకోవడం మానేస్తారు అనమాట. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, ఆమె చూసారా రోడ్డు మీద నడుస్తుంది అసలు, అది పెద్ద నింద వేశారు అనుకోండి, మీరు పట్టించుకుంటారా? మీకు తెలుసు అదేం పెద్ద తప్పు కాదు అని. సో మీరు పట్టించుకోరు కదా. ఇదేంటి ఆమె 2 కాళ్ళతో నడుస్తుంది, ముక్కుతో గాలి పీల్చుకుంటుంది అంటే అది ధర్మమే కదా, అదే చేయాలి కదా మనం.
అదే అంటే చెయ్యాలి. ఆ ధర్మ కానీ పోరాటం ఎవరైనా నింద చేస్తే వేస్తే మీరు ఫీల్ అవుతారా చెప్పండి. ఇప్పుడు మీకు ముక్కుతో గాలి పీల్చుకుంటుందేంటావా అసలు అని ఒక పెద్ద నింద వేశారు మీ మీద ఆ తెలియని బిఫోర్ ఏమో వాళ్ళు. నిందని నేను కృంగిపోతుండే. కృష్ణ కాన్షియస్ వచ్చినాక నింద అదే వేస్తే నేను అర్థమవుతుంది. ఎదుగుతుంటే నింద వేస్తున్నారేమో అనుకొని అదే ఊరుకుంటా, మీకు పాపం అవగాహన అనుకుంటున్నా చేంజ్ వాళ్ళని. అవుతుంది. కరెక్టే మాతాజీ, మీ అవగాహన మారుతుంది. మీకు కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ బాధ కూడా అనిపించదు అనమాట. ఓకే, నేను భగవంతుడి మార్గంలో వెళ్తున్నాను, ఆయన చెప్పిన ఉపదేశాలని పాటిస్తున్నాను, నేను చేసేది కరెక్టే కాబట్టి నేను ఎవరేదన్నా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మీకు మైండ్ లో కూడా వెళ్ళదన్నమాట. స్లోగా మీరు భక్తిలో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు ఇవన్నీ అవగాహన అనేది పెరుగుతుంది. అంటే అదే భక్తికి అదే వచ్చిన అంటున్నాం తర్వాత కదా మనం. ఎక్స్క్యూజ్ మీ మాతాజీ, భక్తికి వచ్చిన తర్వాత ధర్మంగా పోరాడొద్దు అనేది లేదు కదా. ఏదైనా ధర్మం ఉంటే అది పోరాడొచ్చు కదా. ధర్మబద్ధంగానే ఉండమని చెప్తారు. అదే మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుస్తుంది అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. స్క్రిప్చర్స్ వల్ల మనకి అది అర్థమవుతుంది అనమాట. సో అది అర్థం అవడం వల్ల మనం రైట్ చేసినప్పుడు బాధపడం, రాంగ్ చేసినప్పుడు మాత్రమే మనం బాధపడతాం అనమాట. అరే కృష్ణ, నేను ఇంత తప్పు చేశాను, సారీ నన్ను క్షమించు అని అడుగుతాము. అంటే సారీ అంటే మనం ఇంకోసారి రిపీట్ చేయకూడదు అని. అప్పుడు కృష్ణ కన్సిడర్ చేస్తారు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ, ఇంకా డౌట్ క్లియర్ ఇంకా చేసినందుకు మాతాజీ ఒక ధన్యవాదాలు మాట మాతాజీ. చెప్పాలనుకున్నాను. మన చెప్పండి మాతాజీ. హరి కృష్ణ. ఓన్లీ టు కృష్ణ, నాట్ టు ఎనీవన్ ఎల్స్. ఆన్సరబుల్ ఓన్లీ టు కృష్ణ. మిగతా ఎస్ అంతా మాతాజీ. కూడా మనుషులేనండి. మీరు అంటున్నట్టు ఒక మన వాళ్ళే. ఆ భాషలో చెప్పాలి అంటే డబల్ కోట్స్ పెట్టి మన వాళ్ళే అని చెప్తాను. మన వాళ్ళే మనల్ని నిందిస్తారు, మన వాళ్ళే మనల్ని తప్పుపడతారు. పట్టించుకోకూడదు అంతే. మనం ఎవరికి ఆన్సర్ చెప్పాలి? కృష్ణుడికి మాత్రమే ఆన్సర్ చెప్పాలి. నేను తప్పు చేశానా లేదా? నేను తప్పు చేస్తే కృష్ణుడికి ఆన్సర్ చెప్పాలి. తప్పు చేయలేదా, వీళ్ళ చూడదా పట్టించుకోవద్దు. నేను నాకు ఉన్నాయండి ఇట్లాంటివి, అందుకోసమే అంటే మనం ధర్మంగా ఉన్నప్పుడు ఆవేశం ఎక్కువ వస్తది కదా. ఆవేశం ధర్మంగా ఉన్నప్పుడు నేను తప్పు చేయలేదు, వీళ్ళు ఎందుకు నన్ను నిందిస్తున్నారు, ఆవేశం బిఫోర్ మాతాజీ కాన్షియస్ ఆవేశం నాకు ఆవేశం ఎక్కువ ఉంటుండే. టైం మీరు వేస్ట్ చేసుకోకండి. వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారనే మాటని ఆలోచించొద్దు. వేస్ట్, మీకు టైం వేస్ట్. అదే అదే మాతాజీ, మీరు థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనం ఈక్విపాయిస్డ్ గా ఉండాలి అని చెప్పారు కదా కృష్ణ. సో మీరు ఆవేశం అనేది కూడా రాకూడదు మనకి. అంటే మెల్లగా అలవాటు అవుతుంది, ఓవర్ నైట్ ఏది చేంజ్ అవ్వదు. మనం ప్రాక్టీస్ చేసేదే దాని గురించి. మనకి ఆవేశం కూడా రాదనమాట. మనకి అర్థమైతే గనక, మనకి అండర్స్టాండింగ్ ఉంటే. కృష్ణ ఏం చెప్పారు మనకి? టాలరేట్ చేయమన్నారు. శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఏం చేయమన్నారు? టాలరేట్ చేయమన్నారు. అంటే ఇప్పుడు మీకు దుఃఖం వస్తది, మీరు వాళ్ళు ఏమన్నా అన్నారంటే మీకు దుఃఖం వస్తది. ఆ దుఃఖాన్ని ఏం చేయాలి? టాలరేట్ చేయాలి. మీరు ఆ ఎనర్జీని మీరు పాజిటివ్ వేగా కన్వర్ట్ చేసుకోండి. చక్కగా ఒక 2 మాలలు ఎక్స్ట్రా ధ్యానం చేసుకోండి, మీకు అంతా కూల్ అయిపోతుంది అనమాట. సో కృష్ణ ఇంకా ఇన్స్ట్రక్షన్ కాన్ఫిడెన్స్ గుర్తు గా చేసుకోవాలి. ఇంకా కాన్ఫిడెన్స్ గా ఉండాలి. నేను ధర్మంగానే ఉన్నాను అనే వాళ్ళని అనుకుంటారు, పోనీ అని వదిలేయాలి. అవును, అంటే వాళ్ళు కూడా మనకి భగవంతుడి బిడ్డలే కదా. వాళ్ళ మీద అవును. కోపం పెంచుకోకూడదు అనమాట. అంటే మనం ఏదో ఫైటింగ్ చేయాలి, మనం గెలవాలి అనే ఈగో మనకు ఉండకూడదు. ఓకే, నేను చేసేది కరెక్ట్ గా చేశాను, ఇది కృష్ణకు తెలుసు, సో నేను సైలెంట్ గా ఉంటాను, మిగతాది కృష్ణ చూసుకుంటారని ఆయనకు వదిలేయండి. సో మీకు ఆ వేలో మీకు పీస్ఫుల్ గా ఉంటుంది. మీకు కృష్ణ భగవద్గీతలో మనకి చెప్పినవన్నీ మనం ఆచరించాలని చెప్తున్నారు అనమాట, విని వదిలేయడానికి కాదు. అంటే టాలరెన్స్ అనేది ఎందుకు పెంచుకోవాలంటే, ఇలాంటివి వచ్చినప్పుడే మనం టాలరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు అర్జునుడికి ఇంత బాధ వచ్చింది, ఆయన చాలా కంపాషన్ తో, ఆయన బంధువుల మీద ప్రీతితో చాలా బాధపడతారు అనమాట. ఆ బాధ నుంచి కృష్ణుడు ఆయన్ని యుద్ధం చేసే విధంగా ఆయన్ని ప్రేరేపిస్తారు అనమాట, ఆయనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు. సో అలానే మనం కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో, మన ప్రతి దానికి భగవద్గీతలో సమాధానం ఉంటది మీకు. మీకు ఏ ప్రశ్న వచ్చినా మనం అదే అనుకున్నాం ఇందాక, స్క్రిప్చర్స్ చదువుకోవడం వల్ల మనకి ఏది రైట్ ఏది రాంగ్, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అందుకని మనం ఆచరించే విధంగా మనం చదువుకోవాలన్నమాట స్క్రిప్చర్స్. ఓన్లీ కథలాగా చదువుకొని వదిలేయడం కాదు. మనం భగవద్గీత అనేది ఆచరణాత్మకంగా ఉండేలాగా ప్రాక్టికల్ చదువుకోవాలి. ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా ఉండాలి. మనం కృష్ణ టాలరేట్ చేయమన్నారంటే, టాలరేట్ చేయమంది అర్జునుడిని ఒక్కడనే కాదు, మనందరినీ కూడా. మనకి ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. ప్రతి అడుగడుగునా మనకి దుఃఖాలు, అడుగడుగునా ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. వాటిని మనం ఛాలెంజెస్. భగవంతుడు చెప్పిన విధంగా మనం జీవిస్తే గనక మనకి ఛాలెంజింగ్ గా అనిపించవు అనమాట. ఓకే, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఆగమ ఆపాయినో అనిత్య అని చెప్తారు కదా. అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, టెంపరీ అన్నమాట, అనిత్యం. సో మనం వాటిని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ టాలరెన్స్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎక్కువ చదువుకోండి మాతాజీ, చాంటింగ్ ఎక్కువ చేయండి, భగవద్గీత రీడింగ్ చేయండి, అది ఆచరించండి, మీకు అన్ని సెట్ అయిపోతాయి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ ఒకటి షేర్ చేసుకుంటాను మాతాజీ. అజిత చెప్పండి మాతాజీ, మాతాజీ. మనం కృష్ణ భక్తి అనేది ఒక హైయెస్ట్ గోల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, వేరేవన్నీ మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి మాతాజీ. మనము అంటే వేరేవి మనకి కృష్ణ భక్తిలో అడ్డొస్తున్నాయి అనేసి మనం అనుకున్నట్టయితే కనుక మనం వాటిని ఈజీగా మనం దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. అంటే జస్ట్ 5-6 మంత్సే కదా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంత తొందరగా మనము రాము కదా, కొంచెం ఈ కర్మ కరెక్ట్ ఇవన్నీ మాతాజీ, వాసనలు ఉంటాయి కదా. కరెక్ట్. అవును మాతాజీ. అవును అవును మాతాజీ. అనురాధ మాతాజీ కూడా అదే చెప్తున్నారు. మీరు దాన్ని హైయెస్ట్ గా పెట్టుకుంటే ఆ మాతాజీ అనుభవం చెప్తున్నట్టున్నారు. సో మీకు కూడా మెల్లగా అది అలవడుతుందని చెప్తున్నారు అన్నమాట. మీకు ఆ కూల్నెస్ కామ్నెస్ అన్ని వచ్చేస్తాయి. ఒకవేళ ఎదురుగా ఏం జరుగుతున్నా మిమ్మల్ని ఎవరు నిందిస్తున్నా కూడా మీకు అంత బాధ అనిపించదు అనమాట. ఏదో వాళ్ళ అజ్ఞానంలో నిందిస్తున్నారు, భగవంతుడా వాళ్ళకి కొంచెం జ్ఞానం ప్రసాదించు అనే కూల్నెస్ ఇది వచ్చేస్తుంది కరెక్ట్. అనమాట మీకు. వాళ్ళ జ్ఞానం ప్రసాదించడం అనేది ఇది కరెక్ట్ మాట. సో అట్లా మనం ఆలోచన విధానం మారిపోతుంది మాతాజీ. ఇప్పుడు భగవద్గీత చదవడం వల్ల మన కష్టాలన్నీ పోతాయని మీరు అనుకుంటున్నారా? కాదు, కష్టాల గురించి కాదు, కానీ ప్రాక్టికల్ గా కృష్ణ కాన్షియస్ గురించి మనం ఉన్నాము, మన ఆత్మ కృష్ణమైన పెట్టడానికి. యాక్చువల్ గా మనకి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది అనమాట. మనం డీల్ చేసే విధానం మారిపోతుంది, మనం ఆలోచించే విధానం మారిపోతుంది. మనకి మైండ్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఏం అనిపించవు అనమాట. ఓకే, ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కృష్ణ అదే కదా చెప్పారు, ఇది దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా బాగుంటే మనం మళ్ళా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోం కదా, ఇది ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం. సో భౌతిక ప్రపంచం అందుకనే దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం అందుకే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవాలి, భగవంతుడితో సాంగత్యంలో ఉండాలి అనేది మన అల్టిమేట్ గోల్ అయి ఉండాలన్నమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్రెడీ 7:18 అయిపోయింది. ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై, భగవద్గీత కీ జై. నేను ఒక విషయం షేర్